కోడుప్పల్లో స్థానికులు భారీ నిరసన చేపట్టారు. తమ ఇంటి స్థలాలను వక్ఫ్ బోర్డు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతలు ఏనుగు సుదర్శన్ రెడ్డి, తాడూరి శ్రీనివాస్ బాధితులకు సంఘీభావం పలికారు. న్యాయబద్ధంగా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి తమ ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నామని బాధితులు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యక్రమం ఇంత ఎండలో కూడా అన్ని కుటుంబాలు వచ్చి చేస్తా ఉన్నాయంటే దేనికోసం? గూడు కోసం ఇన్ని తిప్పలా. ఈ రోజు ఒక మానవుడు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ పోరాట సమితి అని చెప్పేసి 2018 నుంచి మొదలు పెట్టాము. ఇంతకు ముందు 2018కి ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి లేవు. సడన్ గా 2018 నుంచి ఆగిపోయాయి. మేము ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు ఆగాయి అని చెప్పేసి రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి ఎస్ఆర్ఓలో ఒక లెటర్ ఇచ్చి 6A జీవో నంబర్ 6A ఇది ఆగిపోవాలి అని చెప్తే ఆ జీవోని బేస్ చేసుకొని 1989లో వచ్చిన బేస్లెస్ జీవోని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ ఆపారు. 2018లో 22A ప్రకారం మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మేము వాళ్ళకి అదే కోరుకుంటున్నాం, మీకు జీవోకి ఆధారం లేదు. ఈ 300 ఎకరాలు 10,000 కుటుంబాలు న్యాయబద్ధంగా ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంఆర్ఓ రికార్డ్స్ చెక్ చేసుకొని కలెక్టర్ దగ్గర అన్ని ప్రూఫ్స్ తీసుకొని మేము వచ్చాము. ఇప్పటికీ మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రతి ఒక్కరిని కలిసాము, మా విన్నపం ఇచ్చాము. కలెక్టర్ కూడా CCLకి లెటర్ ఇచ్చాడు, వీళ్ళది న్యాయంగా ఉంది CCLలో తీసేయమని. కానీ ఇంకా కూడా అది తీయట్లేదు. దాదాపుగా వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు చేసినా, గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి జోకర్గా మాట్లాడి ఓట్లు వేయించుకున్న ప్రయత్నంలో ఆయన చెప్పిన హామీలు ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ సెంటర్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డు అనే సమస్య తీర్చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భిక్ష పెట్టింది, రాజకీయంగా భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈరోజు 10,000 కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డికి తగులుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా. ఈ రోజు వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలకు ఏం సంబంధం లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతమంది ప్రాణత్యాగాలు కూడా కొంతమంది చనిపోయిన కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల ఎడ్యుకేషన్ కానీ పెళ్లిళ్ళకు కానీ చేయలేక ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. అయినా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వ్యాపార కోణంలో చూస్తున్నారు. ఇక్కడ ఈ సమస్య ఇట్లే ఉంటే మేము తక్కువ రేటు కొనొచ్చు, వీళ్ళు అమ్ముకుంటారు అని చెప్పి ఒకవైపు, ఇంకో అధికారులు మాత్రం ఏం చేస్తున్నారంటే, ఇక గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వక్ఫ్ బోర్డు నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారని, తమ స్థలాలను వక్ఫ్ బోర్డు నుంచి తొలగించే మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీలు వచ్చినాక కోడుప్పల్లో వక్ఫ్ భూములు ఉన్నాయని తప్పుడు రికార్డులతోటి ఖాళీలు వచ్చినాక ఆ భూములను మళ్ళీ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ భూములు ఎవరి మీద అయితే తప్పుడు రికార్డులు సృష్టించి అక్కడ పేదలకు అన్యాయం చేసిండ్రో విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కోడుప్పల్లో వక్ఫ్ భూములు